పెద్ద నగరాలకు మాత్రమే పరిమితమైన అత్యాధునిక వైద్యం ఇప్పుడు నల్గొండ ప్రజలకు వారి ఇంటి వద్దే అందుబాటులో ఉండాలన్నదే ఐకాన్ హాస్పిటల్ సంకల్పం అని ప్రొఫెసర్ రాజేష్, డాక్టర్ శశాంక కూడా తెలిపారు. పేదల ప్రాణాలు కాపాడటం తమ లక్ష్యమని అన్నారు. ఒకప్పుడు మెదడు కణితి అని నిర్ధారణ అయిన వెంటనే నల్గొండ జిల్లా ప్రజలు హైదరాబాద్ వంటి పెద్ద నగరాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. కుటుంబ సభ్యులను వదిలి నెలల తరబడి అక్కడ ఉండాల్సి రావడం, లక్షల రూపాయల వైద్య ఖర్చులు భరించడం అనేక కుటుంబాలకు తీవ్రమైన ఆర్థిక మరియు మానసిక భారంగా మారేది. ఆ పరిస్థితిని మార్చాలనే సంకల్పంతో నల్గొండలోనే అత్యాధునిక న్యూరో సర్జరీ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చిన ఐకాన్ హాస్పిటల్ నేడు మరో అరుదైన మైలురాయిని చేరుకుంది. ఇప్పటివరకు 100 బ్రెయిన్ ట్యూమర్ శస్త్రచికిత్సలను విజయవంతంగా నిర్వహించి రోగులందరినీ చికిత్స అనంతరం ఆరోగ్యంగా డిశ్చార్జ్ చేయడం నల్గొండ వైద్య చరిత్రలో ఒక విశేష ఘట్టంగా నిలిచింది. ఈ 100 కేసుల్లో సాధారణ శస్త్రచికిత్సలతో పాటు అత్యంత క్లిష్టమైన ప్రాణాపాయ స్థితిలో ఉన్న మెదడు కణితి కేసులు కూడా ఉన్నాయి. హైదరాబాద్లో ఇలాంటి చికిత్సలకు దాదాపు 10 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ ఖర్చు అయ్యే సందర్భాలు ఉన్నప్పటికీ ఐకాన్ హాస్పిటల్లో అదే స్థాయి వైద్య సేవలను చాలా తక్కువ ఖర్చుతో ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చామని ప్రొఫెసర్ రాజేష్, డాక్టర్ శశాంక కూడా తెలిపారు. తమ లక్ష్యం కేవలం శస్త్రచికిత్సలు చేయడం కాదని, గ్రామీణ, పట్టణ ప్రజల మధ్య ఉన్న వైద్య అసమానతను తగ్గించడమని, ప్రపంచ స్థాయి సాంకేతికత, ఆధునిక ఆపరేషన్ థియేటర్లు, అత్యాధునిక పరికరాలు, అనుభవజ్ఞులైన ప్రొఫెసర్ రాజేష్, డాక్టర్ శశాంక కూడా డాక్టర్ సాయి మౌనిక చెరుకూరి, డాక్టర్ సాయి లావణ్య కడిమి నేతృత్వంలోని న్యూరో సర్జరీ క్రిటికల్ కేర్ బృందంతో పెద్ద నగరాల్లో లభించే చికిత్సను నల్గొండ ప్రజలకు వారి సొంత జిల్లాలోనే అందించాలనే ప్రయత్నమే ఈ విజయానికి కారణమన్నారు. ప్రతి విజయవంతమైన శస్త్రచికిత్స వెనుక ఒక కుటుంబం తిరిగి ఆశను పొందింది. ఒక తల్లి తన పిల్లల వద్దకు చేరుకుంది. ఒక తండ్రి తన బాధ్యతలను తిరిగి స్వీకరించాడని, ఒక యువకుడు తన భవిష్యత్తును మళ్లీ నిర్మించుకునే అవకాశం పొందాడు. ఈ 100 కేసులు కేవలం సంఖ్య కాదు, 100 కుటుంబాలకు తిరిగి లభించిన ఆశ, ఆనందానికి ప్రతీక. ఈ ప్రయాణంలో మాపై నమ్మకముంచిన రోగులు, వారి కుటుంబ సభ్యులు, నల్గొండ ప్రజలు, వైద్యులు మరియు మా మొత్తం సిబ్బందికి ఐకాన్ హాస్పిటల్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతుందని చెప్పారు. నల్గొండ జిల్లా ప్రజలకు నమస్కారం. ఈరోజు ఐకాన్ హాస్పిటల్లో 100 మెదడు ట్యూమర్స్ అంటే బ్రెయిన్ ట్యూమర్ సర్జరీ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిన సందర్భంగా ఇక్కడ మనం ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ప్రెస్ మీట్ ఎందుకు పెట్టే రీజన్ మెయిన్ ఏంటంటే బ్రెయిన్ ట్యూమర్ సర్జరీ అనేది అంత ఈజీగా చేయగలిగేది కాదు. ఇట్ ఇస్ అ వెరీ కాంప్లికేటెడ్ అండ్ హై ఎండ్ న్యూరో సర్జరీ. దానికి కావాల్సిన ఎక్విప్మెంట్ కానీ, దాంట్లో ఉండే రిస్క్ కానీ చాలా స్కిల్తో కూడుకున్న సర్జరీ. అండ్ ఇలాంటి సర్జరీస్ హైదరాబాద్లో దాదాపు 10-15 లక్షలు ఖర్చు అవుతుంది, 10-15 లక్షలు ఖర్చు ఉంటుంది. అండ్ అక్కడ దాని పేషెంట్లు అక్కడ ఉండడానికి పడే ఇబ్బందులు ఇవన్నీ చూసిన తర్వాత ఇవి ఇక్కడ స్టార్ట్ చేయాలనే రీజన్ తోటి మనం ఇప్పుడు ఈ 5 ఇయర్స్లో 100 బ్రెయిన్ ట్యూమర్ సర్జరీస్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడం జరిగింది. అండ్ 100 పేషెంట్స్ని హాస్పిటల్ నుంచి నడుచుకుంటూ వీక్నెస్ ఏం లేకుండా కూడా సక్సెస్ఫుల్గా డిశ్చార్జ్ చేయడం జరిగింది. 100 అవుట్ ఆఫ్ 100ని సక్సెస్ఫుల్గా హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా పోయిన వారం రామాచలం నుంచి వచ్చిన రమ గారికి సిపి యాంగిల్ అంటే చిన్న మెదడు దగ్గర ఉన్న బ్రెయిన్ ట్యూమర్ సర్జరీని సక్సెస్ఫుల్గా రిమూవ్ చేశాము. అండ్ అది అతి తక్కువ ఖర్చులో ఇది మనం రిమూవ్ చేసి పేషెంట్ సక్సెస్ఫుల్గా ఈరోజు డిశ్చార్జ్ చేసి పంపిస్తున్నాము. ఆ సందర్భంగా ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టాము. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ దయచేసి నల్గొండ జిల్లా ప్రజలందరికీ తెలియాలి. ఎందుకంటే దీనివల్ల మనం అక్కడ హైదరాబాద్లో 10-15 లక్షలు అయ్యే ఖర్చు అయిన సర్జరీని అతి తక్కువలో అరౌండ్ 2-2.5 lakhsలో కూడా ఫినిష్ చేసుకోవచ్చు. అండ్ సక్సెస్ఫుల్గా మనం పర్సనల్గా రిజల్ట్ కూడా గ్యారంటీడ్గా ఇవ్వచ్చు. ఎందుకంటే మనం చాలా ఒక్కొక్క పేషెంట్ని పర్సనలైజ్డ్ ట్రీట్మెంట్ ఇస్తాం. ఇన్స్టెడ్ ఆఫ్ ఒక పేషెంట్లా కాకుండా మనం ఇక్కడ వాళ్ళం కాబట్టి, జిల్లా వాళ్ళం కాబట్టి ప్రతి పేషెంట్ని పర్సనల్గా తీసుకొని అండ్ మన పేషెంట్ అనుకొని ట్రీట్ చేస్తాం కాబట్టి. అండ్ ఐ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. నల్గొండ జిల్లా ప్రజలకు నన్ను నమ్మి మా టీంని నమ్మి మాకు ఆపర్చునిటీ ఇచ్చినందుకు నిజంగా ధన్యవాదాలు. దామర్చర్ల గ్రామం, మండలం కూడా దామర్చర్ల, జిల్లా నల్గొండ. అంటే మనకు ఈ బ్రెయిన్ చెవునరం ద్వారాగా ఆమెకి రక్తం చెవిన పడకుండా ఇదంతా పీకుతుంది, ఇదంతా వేస్తుందని, గొంతులో యత్నం ఉంటుందని తిరిగినాం. సెనా హాస్పిటల్, మిరాడాన్ని కూడా తిరిగినాం. హాస్పిటల్ తిరిగి నరాల డాక్టర్ కాడికి అందరి కాడికి పోయినాక తర్వాత ఏసోదలకు పోయి ఎన్ఆర్ఐ తీసినాక గడ్డలాగా ఇట్లా కాన్ వచ్చింది. అలా సర్జరీకి అడిగితే దగ్గర 8 పైన వస్తుంది అని అంటే మా వల్ల కాదు కానీ మళ్ళీ మంగళగిరి దగ్గరికి ఎన్ఆర్ఐ లేకపోతే కూడా అది మనది రాష్ట్రాలు డివైడ్ అయినాయి కాబట్టి ఆరోగ్యశ్రీ ఇచ్చేలేదన్నారు. సర్లే అని మనకు లాంగ్ అవుతుంది కానీ ఏమేమో బీబీ అవన్నీ పెంచుకోవటం, టెన్షన్ పడటం, నాకు వద్దని భయం,
ఇంతవరకు ఆమెకి ఏ సర్జరీ లేదు. అందువల్ల భయపడితే ఇక అట్లా ఆర్ఎంపీ ద్వారాగా మేము ఇక్కడికి ఐకాన్లో చేస్తారంటే దామర్జల్లకు ఒకసారికి ఆటో అబ్బాయికి ఇట్లా కింద పడితే టిప్పలు ఇస్తే సారే సర్జరీ చేస్తున్నారు. వాళ్ళ ద్వారాగా తెలుసుకొని వచ్చినాం. ఒక రోజు వచ్చి ఆ రిపోర్ట్లు అన్నీ యశోదల రిపోర్ట్లు అన్నీ సార్కి చూపించాము. సార్కి చూపిస్తే తీసుకురండి పలానా రోజు అని చెప్పిండు సార్. వచ్చినాం, అలా అడ్మిషన్ అయ్యాను. తెల్లారి ఒక రోజు ఉంచుకున్నాడు సార్. సోమవారం వచ్చినాం, మంగళవారం అడ్మిషన్, బుధవారం సర్జరీ చేసాను. బుధవారం నైట్ 6:30కి తీసుకెళ్ళి రూమ్ నుంచి నైట్ 12 అయింది. సర్జరీ అయిపోయి ఐసీలకు వస్తారు. టైం కూడా బాగానే తీసుకుంది. టైం కూడా తిన ఆపరేషన్ అయినాక మంచిగా ఉంది సార్. పర్వాలేదు కానీ అది వరకు తలనొప్పి కళ్ళు తిరగటం అల్లాడిపోయింది. తలనొప్పి వచ్చింది ముందు. తలనొప్పి వచ్చి 1 సంవత్సరం నుంచి మందులు ఆడుకుంటూ అటు ఇటు నాట్ల పోతే వాంతులు ఏది అట్లా చేసేది. లాస్ట్కి సంవత్సరం నుంచి బయటపడి నా కళ్ళు తిరుగుతున్నాయి, కింద ఆడపడుతున్నాం, మాత్రలు పట్టుకోవటం చేసి అటు అన్ని సంవత్సరం నుంచి తిరిగినాం హాస్పిటల్. తిరిగి లాభం లేదు, నల్లగొండ బాగా చేస్తారు సార్ అని అంటే ఇక్కడికి వచ్చింది. సార్ చూసిన ఏసీలో పోతే ఆమె చాలా అడిగింది. ఆమెకి అమ్మ వద్దని ఆంచి వచ్చింది. ఆంధ్ర పోయినాం, ఆంధ్ర చూసినాం. ఆంధ్ర ఆడ చేస్తున్నారు కానీ ఆడ వద్దులన్నీ ఆ నుంచి మళ్ళీ ఇది లాగాలి ఇక్కడ బాగా చెప్తాడు ఉండాలి సార్ అని ఇక్కడికి వచ్చింది. సార్ కాడికి వచ్చి చూసి చేద్దాంలమ్మా అని చేద్దామని చేసి ఇప్పుడు పర్వాలేదు. బ్రెయిన్ ట్యూమర్ అనగానే చాలామంది ఫస్ట్ ట్యూమర్ అన్న మాట వినగానే బెదిరిపోతారు. రెండవది ఖర్చును చూసి బెదిరిపోయే వాళ్ళు చాలామంది ఉంటారు. సో బ్రెయిన్ ట్యూమర్లో కూడా అతి తక్కువ ఖర్చులో అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ మన డిస్ట్రిక్ట్ లెవెల్లో ఎట్ ద సేమ్ టైం 100% సక్సెస్ తోటి పేషెంట్స్ని గుడ్ అవుట్కమ్స్ ఇవ్వగలమని చెప్పేసి ఐకాన్ మళ్ళీ నిరూపించింది. సో బ్రెయిన్ ట్యూమర్స్ అనగానే భయపడకండి. ఓన్లీ థింగ్ బ్రెయిన్ ట్యూమర్లో అర్లీ డిటెక్షన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ట్యూమర్ లక్షణాలు పేషెంట్కి తలనొప్పి వస్తున్నా, చెయ్యి కాలు ఏమన్నా వీక్నెస్ డెవలప్ అవుతున్నా, ఫిట్స్ లాంటివి వస్తున్నా, తల తిరగడం లాంటివి వస్తున్నా ఇమీడియట్గా ఫస్ట్ న్యూరోసర్జన్ ఆర్ న్యూరాలజిస్ట్ని కలిసి ప్రాబ్లం ఏంటి అన్నది ఫస్ట్ డయాగ్నోసిస్ చేసుకోగలిగితే మనం చాలా ఈజీగా ట్రీట్మెంట్ చేసుకోగలుగుతాం, సక్సెస్ఫుల్ అవుట్కమ్స్ ఇవ్వగలుగుతాం. ఇలాంటి డిస్ట్రిక్ట్ లెవెల్లో మనం ఇంత ఎక్విప్మెంట్తో చేయగలుగుతున్నాము అంటే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద టీమ్. ఎఫిషియంట్ న్యూరోసర్జన్, న్యూరాలజిస్ట్తో పాటు మన దగ్గర ఐకాన్ హాస్పిటల్లో క్రిటికల్ కేర్ టీమ్, ఇంకా మిగతా అంతా సపోర్ట్ టీమ్ లైక్ ఐసీయూలో మనకు కావాల్సిన రెస్పిరేటరీ థెరపిస్ట్, ఐసీయూ నర్స్ దగ్గర నుంచి ఫిజియోథెరపిస్ట్ దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు కష్టపడితేనే మనకి ఇంత మంచి అవుట్కమ్స్ అనేవి వస్తున్నాయి. సో ఇన్ని 100 సర్జరీస్ మనము వితౌట్ ఎనీ కాంప్లికేషన్, ఈవెన్ విత్ లిటిల్ కాంప్లికేషన్స్ అందరినీ సక్సెస్ఫుల్గా బయటకు తీసుకొని రాగలిగాము అంటే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద హోల్ టీమ్. సో డిస్ట్రిక్ట్ లెవెల్లో మనం ఇంత చేయగలుగుతున్నాము అంటే దిస్ ఈజ్ రియల్లీ ఎ గ్రేట్ అచీవ్మెంట్ అనే మనం చెప్పుకోవచ్చు. సో హైదరాబాద్ లాంటి సెంటర్స్లోనే కాదు, మనం ఈవెన్ పెరిఫెరల్ సెటప్స్లో కూడా ఇంత మంచి సర్వీసెస్ ఇవ్వగలుగుతున్నాము అంటే మనకి ఈ పెరిఫెరలైజేషన్ అనేది స్టార్ట్ అయింది. ఇంకా అడ్వాన్స్డ్ సర్జరీస్, అడ్వాన్స్డ్ ప్రొసీజర్స్ కూడా మనం ఫ్యూచర్లో తీసుకొని రాగలం పెరిఫెరల్ సెటప్స్కి. ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే అన్న విషయం మనం అందరం గుర్తుపెట్టుకోవాలి. థ్యాంక్ యూ.